వెల్కమ్ టు PM9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల నందిగామలలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 33వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆయనను గురించి స్మరించుకున్నారు. ఆయన మనకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. నిత్యం ప్రజల కోసం పోరాట యోధుడు అని గుర్తు చేసుకున్నారు. అనంతరం నందిగామ గాంధీ సెంటర్లో పారుపల్లి హరిబాబు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వంగవీటి మోహనరంగ ఆత్మీయులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాధారంగ మిత్రమండలి వారికి అందరికీ విజయవాడలో శ్రామిక తాడిత పీడిత జనాలకి ఒక చిరునామా, ఒక అండ, ఒక కొండ. రాధా గారు కావచ్చు, రంగా గారు కావచ్చు. ఆయన మరణమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు, ప్రభుత్వాన్ని మార్చింది. ఇప్పటికీ ఆయన ప్రభావం కొనసాగుతుంది. కాబట్టి ఆయనకి చెందినటువంటి వర్గం కానీ, ఆయనకి చెందినటువంటి సొంత మనుషులు కానీ ఇప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ మార్కుని ఖచ్చితంగా చూపిస్తున్నారు. ఆయన ఆశయాలు సిద్ధించేలాగా ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా కుండగా ఉన్నారు. విజయవాడ అంటే గుర్తు వచ్చే పేర్లే రాధా గారు, రంగ గారు. ఆయన ఈ రాష్ట్ర రాజకీయాలకి పెద్ద పిలుపు, ప్రభుత్వాన్ని మార్చేసింది. ఇప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్పుని ఇప్పటికీ చూపిస్తుంది. ఆయన ఆశయాలకి, ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని రంగా గారి అభిమానులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.